సెప్టెంబర్ 30 తేదీలోపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాలని నిన్న హైకోర్టు బుధవారం రోజున తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పుకు సంబంధించినటువంటి కాపీ అందిన 30 రోజుల్లోగా ఈ ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ అంశం తేల్చాలని చెప్తుందో అది పూర్తిగా కంప్లీట్ చేసి ఆ తర్వాత 60 రోజుల్లోపుగా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు నిన్న చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ జనవరి 31, 2024 నాటికే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పదవీ కాలం గడిచిపోయింది. సో దాదాపు 14.5 నెలల కాలం గడిచిపోయింది కాబట్టి దీనికి సంబంధించి వివిధ జిల్లాల నుంచి కొంతమంది సర్పంచులు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఏమంటే సర్పంచ్ల పదవీ కాలం పెంచాలి, లేకపోతే సర్పంచ్ ఎన్నికలన్నా నిర్వహించాలని వాళ్ళు పిటిషన్ వేసిన నేపథ్యంలో నిన్న ఈ తీర్పు అయితే వెలువరించింది. ఇక దీనికి సంబంధించి పలు రకాల వాదనలు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఈ 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా తేలుస్తారా, లేకపోతే ఇంకా నాంచే ధోరణి ఉంచుతారా అని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి. అటు ప్రతిపక్షాలకు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ 42% రిజర్వేషన్ తేల్చిన తర్వాతలే ఎన్నికలు నిర్వహించాలని వాళ్ళు కూడా అంటారు. సో ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో నిన్న మహేష్ గౌడ్ కూడా ఒకటి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం నిన్న ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తుంది. ఖచ్చితంగా ఈ అంశాన్ని తేల్చి ఈ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళే గెలుస్తారని ధీమా అయితే అతను వ్యక్తం చేశాడు. సో మొత్తం మీద టైం అయితే ఉంది. సెప్టెంబర్ 30 అంటే దాదాపు ఇంకా 3-4 నెలల టైం ఉంది కాబట్టి సో ఇది ఎంతవరకు వస్తుంది అనేది మరి వేచి చూడాల్సిందే.